ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కుమార్తె సుకృతివేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు, తబితా సుకుమార్ సమర్పకురాలు, నవీన్ ఎర్నైని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు దీన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతివేణి కూడా పురస్కారం పొందింది. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని, అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తోందని చెబుతూ సుకృతికి, సినిమా టీం అందరికీ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ద్వేషాలు, అసూయ ఇలా ఓ నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని గొడవలకు దిగుతున్నారని, వీటికి పరిష్కారంగా గాంధీ గుర్తొస్తారని దర్శకురాలు పద్మావతి మల్లాది అన్నారు. గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ మథను రూపొందించిన శ్రీవిద్యా బసవ ఇప్పుడు హత్య పేరుతో మరో థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నాడు. జనవరి 24న జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. గురువారం మూవీ టీజర్ ఆవిష్కరణ జరిగింది. తన తొలి చిత్రం మథ విడుదలై 5 ఏళ్లు గడిచిపోయిందని దర్శకురాలు శ్రీవిద్య చెప్పారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటెడ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆమె తెలిపారు. కొడుకు పుట్టిన తర్వాత తాను నటించిన తొలి చిత్రం ఇదని పూజా రామచంద్రన్ చెప్పింది. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఒకప్పటి తెలుగు సినిమా కథానాయకుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య, ఆమె మేనత్త ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి. విశేషమేమంటే రాజేష్ తండ్రి అమర్నాథ్ సైతం తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. అంటే సినిమా రంగంలో 3వ తరం ఐశ్వర్య రాజేష్ ది. బాలనటిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ఆ తరువాత తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టచ్ జగదీష్, రిపబ్లిక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా జనవరి 14న రాబోతున్న సంక్రాంతికి వస్తున్న మూవీలో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. జనవరి 10న ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు. ఆ రోజుతో ఆమెకు 35 సంవత్సరాలు పూర్తవుతాయి. ఓ రకంగా సంక్రాంతికి వస్తున్నాం, ఆమెకు బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ఐశ్వర్య రాజేష్ తెలిపింది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో విశేషంగా చిత్ర నిర్మాణంలో సాగుతున్న సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరంటే అల్లు అరవింద్ పేరే వినిపిస్తుంది. ఆయన తరం నిర్మాతల్లో చాలా మంది అంత దూకుడు చూపించడం లేదు. అరవింద్ మాత్రం తమ గీతా ఆర్ట్స్ పతాకం పైన గీతా ఆర్ట్స్ 2వ సంస్థ ద్వారా చిత్రాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తన తనయుడు అల్లు అర్జున్ టాప్ స్టార్ గా ఉన్న ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తూ ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉన్నారు అరవింద్. గీతా ఆర్ట్స్ పతాకంపై తన బావ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనేక చిత్రాలు నిర్మించి సక్సెస్ రూట్ లో సాగిపోయారాయన. పవన్ కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయడంలో, తన మేనలుడు రామ్ చరణ్ కు మగధీరతో మరుపురాని విజయాన్ని అందించడంలోనూ తనదైన పాత్ర పోషించారు అరవింద్. ఇక తనయుడు అల్లు అర్జున్ చిత్రాల ప్రణాళికను పర్యవేక్షిస్తూనే అందులో భాగస్వామిగాను ఉంటున్నారు. ఏదేమైనా నవతరం నిర్మాతలకు స్ఫూర్తినిస్తూ అరవింద్ బిజీగా సాగుతున్నారు. జనవరి 10న అరవింద్ పుట్టినరోజు. చిత్రసీమలోని ప్రముఖులంతా అరవింద్ ను బర్త్డే గ్రీటింగ్స్ తో ముంచెత్తారని చెప్పవచ్చు. తెలుగునాట శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం విశేషాదరణ చూరగొంది. గబ్బిట వెంకట్రావు రచనతో రూపొందిన ఆ నాటకాన్ని నటరత్న ఎన్టీఆర్ శ్రీరామునిగా, ఆర్జ జనార్దన్ రావు ఆంజనేయునిగా తెరకెక్కించారు బాపు. ఇందులో సీతాదేవి పాత్రలో బి సరోజాదేవి నటించారు. ఈ చిత్రాన్ని వెంకటనారాయణరావు, ఉమామహేశ్వరరావు నిర్మించారు. 1975 జనవరి 10వ తేదీన శ్రీరామాంజనేయ యుద్ధం విడుదలై విశేషాదరణ చూరగొంది. శివపార్వతుల నడుమ శక్తి గొప్పదా, భక్తి గొప్పదా అన్న సందేహం తలెత్తుతుంది. అందునిమిత్తమై పార్వతీదేవి మాయను ప్రయోగించి శ్రీరామ ఆంజనేయుల మధ్య వైరం తలెత్తేలా చేస్తుంది. అందుకు పావుగా శ్రీరామ భక్తుడైన యయాతినే ఉపయోగించుకుంటారు. శ్రీరామాంజనేయ యుద్ధం సంభవించి భక్తి గొప్పదని నిరూపితమవుతుంది. శ్రీరామచంద్రుడు కూడా తన భక్తుడు ఆంజనేయుని దీవిస్తాడు. ఇందులో ఆంజనేయునికి ప్రముఖ నటుడు ఏలపాట రఘురామయ్య నేపథ్యగానం చేయడం విశేషం. కెవి మహదేవన్ స్వరకల్పనలో శ్రీరామాంజనేయ యుద్ధంలోని పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.